హనుమకొండ జిల్లాలోని చింతకట్టు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి ప్రధాన రహదారిపై బైఠాయించారు. విద్యార్థుల నిరసనతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఈ నెల 11న వరంగల్, హనుమకొండ కలెక్టరేట్లను ముట్టడి చేస్తామంటూ ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు. 3,04,000 కోట్ల బడ్జెట్ ఉన్నది. విద్యారంగానికి 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రవేశపెట్టినని చెప్తున్నాడు. కానీ ఎన్నికల ప్రచారంలో అరచేతిలో వైకుంఠం చూపెట్టి విద్యార్థుల యొక్క ఓట్లు, నిరుద్యోగుల ఓట్లు గంపగుత్తగా వేసుకొని ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి 8,500 కోట్ల రూపాయలు విద్యార్థులకు ఫీజు స్కాలర్షిప్ల రూపంలో బకాయి పడి ఉన్నాడు. ఇప్పటికి కూడా విద్యార్థులు చదువైపోయిన సర్టిఫికెట్లు తీసుకోలేక వేరే అడ్మిషన్లు పొందలేక నరక యాత్ర పడుతుంటే ఎప్పుడు ఓట్లు సీట్ల కోసము చూసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికీ 8,500 కోట్ల రూపాయల బకాయిలను వారి దగ్గర పెట్టుకొని విద్యార్థులు తీవ్ర అన్యాయం చేస్తున్నది. రోజుకో మాట చెప్పుకుంటూ, పూటకో నాటకం వేసుకుంటూ, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ విద్యారంగాన్ని తన చేతి కింద పెట్టుకొని భ్రష్టుపట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకునే రోజులు త్వరలో వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా నీ దగ్గర ఉన్న విద్యాశాఖకు అధిక